హలో అండి, అందరూ బాగున్నారా? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక సంతోషకరమైన విషయం మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అది ఏంటంటే, ఈరోజు మాకు స్వామివారి సేవకైతే బుక్ అయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము 7-8 నెలలుగా ట్రై చేస్తున్నాము, బుక్ అవ్వట్లేదు. ఈరోజు ఆ స్వామివారి ఆశీస్సులతో మాకైతే ఆగస్టు నెలలో సేవ చేసుకునే భాగ్యానికి కల్పించారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా గ్రూప్ వాళ్ళు, నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ అందరితో కూడా నా హ్యాపీనెస్ని పంచుకోవాలని ఈ విషయాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. అలాగే ఇంకొక 2 డౌట్లు అయితే ఉన్నాయి. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు అందరూ అడుగుతున్నారు, వీడియోలు చేస్తున్నావు కదా, అందుకోసం స్టైల్గా ఉండాలని హెయిర్ కట్ చేసుకున్నావా, పెద్ద జుట్టుని ఇట్లా కట్ చేసుకుంటారా ఎవరైనా అని అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, అది కూడా స్వామివారికే నేను సమర్పించానండి. అదేంటంటే, నాకు పెద్ద హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. ఇంకొకటి మా బాబు గురించి, రెండిటి గురించి స్వామివారికి అయితే నిలువు దోపిడీ మొక్కున్నానండి. నిలువు దోపిడీ మొక్కు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే స్వామివారికి అయితే నేను తలనీలాలు సమర్పించానండి. ఈ సంఘటన జరిగి కూడా 4 ఇయర్స్ అయింది. అప్పుడు నేను వీడియోస్, ఫోటోలు కానీ ఎవరికి షేర్ చేయలేదు. అందుకని వాళ్ళకి తెలియక స్టైల్గా ఉండటం కోసం హెయిర్ కట్ చేసుకున్నాం అంటున్నారండి. ఇప్పుడు ఒక డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు టీచరా అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్లో కొంతమంది. నేనైతే టీచర్ని కాదండి, మామూలు గృహిణినే. నాకు ఏదైనా నేర్పడం అంటే చాలా ఇష్టం అండి. నాకు కోలాటం నేర్చుకొని అందరికీ నేర్పిస్తానండి. నేను కోలాటం మాస్టర్ని. అలాగే వెంకటేశ్వర స్వామి భజన పాటలు అవి పాడుతూ ఉంటానండి. ఈ వెంకటేశ్వర స్వామికి పూజ కానీ, భజన పాటలు కానీ, కోలాటం నేర్పించడం కానీ నాకు చాలా ఇష్టం అండి. కోలాటం అంటే నాకు కోలాటం జీవనాధారం కాదండి, ఒక ప్యాషన్ మాత్రమే. నేర్చుకోవాలి, ఎవరికైనా నేర్పించాలి, ఇదే అండి నాకు ఇష్టమైన విషయము. ఈ 2 డౌట్లు కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నాకు లైక్స్ కొడుతున్నారు, అలాగే కామెంట్స్ చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.